హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండి, కామెంట్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్ చిత్రగ్రీవుడి కథ చెప్పుకుందాం కదా. ఆ కథలో రెండవ భాగం ఐకమత్యమే మహాబలం. ఆపదలు వచ్చేటప్పుడు మంచి చెప్పేవారు కూడా బాధ్యులవుతారు. ఆపదలో ఉన్నవారిని రక్షించేవాడే నిజమైన బంధువు. ఆపద కలిగినప్పుడు ధైర్యం తెచ్చుకొని చేయదగిన పనిని గురించి ఆలోచించాలి అని పావురాలకి హితవు చెప్పాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? పావురాలన్నీ చిత్రగ్రీవుడిని అడిగాయి. మనం ఐకమత్యంగా ఉండి వాళ్ళతో పాటు ఎగిరి వెళ్ళడం మంచిది. బలం లేని వస్తువులు అన్నీ కలిస్తేనే కార్యాన్ని సాధించుకోగలుగుతాయి. ఉరిపెట్టి తాడుగా తయారు కాబడిన గడ్డి పరకలు మదుపు టేనుగుని బంధిస్తాయి అని చిత్రగ్రీవుడు జవాబు చెప్పాడు. చిత్రగ్రీవుడు చెప్పిన మాటలు పావురాలకు నచ్చాయి. అవి అన్నీ కలిసికట్టుగా వాళ్ళతో సహా పైకెగిరాయి. ఆ దృశ్యం వేటగాడు చూశాడు. దొరికినట్లే దొరికి చేజారిపోయిన పావురాలను తలిసి చింతించాడు. వేటగాడు పావురాలపై ఆశ వదులుకున్నాడు. ఉసురుమంటూ వెళ్ళిపోయాడు. అది చూసిన లఘుపతనకుడు పావురాలను అనుసరించాడు. వేటగాడు కనుమరుగైపోవడంతో పావురాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అపాయం నుండి తప్పించుకున్నందుకు చిత్రగ్రీవుడిని ఎంతో గొప్పవాడాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అతన్ని అడిగాయి. హిరణ్యకుడనే ఎలుకల రాజు ఉన్నాడు. అతడు నాకు మంచి మిత్రుడు. గండకీ నది తీరాన చిత్రవనం అనే చోటు ఉంది. ఆ వనంలో ఒక చెట్టు త్వరలో నివసిస్తున్నాడు. అతడు ఈ వలను తాళ్లతో కొరికి మనల్ని బంధవిముక్తుల్ని చేయగలడు అని చెప్పాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ అలాగేనని వెళ్ళి హిరణ్యకుడు ఉన్న చెట్టు తొర దగ్గర వాలాయి. చిత్రగ్రీవుడు గొంతెత్తి తన మిత్రుణ్ణి పిలిచాడు. అతడి కంఠధ్వని విని హిరణ్యకుడు త్వర నుండి బయటికి వచ్చాడు. వలలో చిక్కుని ఉన్న మిత్రుణ్ణి, అతడి పావురాలను చూచి ఆందోళన చెందాడు. మిత్రుణ్ణి, పావురాలను ఆపద నుండి కాపాడాలని అన్ని పావురాలు బంధాలను కొరికివేశాడు. వలలో బంధించబడిన వాటికి విముక్తి కలిగించాడు. మంచి మిత్రులను సంపాదించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. పావురాలను వెంబడించి వచ్చిన లఘుపతనకుడు కూడా హిరణ్యకుడు చేసిన మేలుని కళ్ళారా చూశాడు. అటువంటి వానితో స్నేహం చేయడం ఎంతో మంచిది అని అనుకున్నాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీ ఒక్క లైకే మా ఛానల్కి ఎంతో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దయచేసి ఒక లైక్, షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్.